గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఛత్రపతి సినిమా చూసేటప్పుడు నేను చూసేటప్పుడు నాకు మిమ్మల్ని చూడంగానే అనిపించింది, అరే ఇంకొక హీరో అయ్యే ఛాన్సెస్ అలా ఉన్నాయి, మంచి యాక్టింగ్ బాగా చేస్తున్నాడు యాక్టింగ్ అని అనుకున్నా. బట్ వై ఇంకా అంత పగిలిపోయే అంత రాలేదు? చాలా ఇయర్స్ అవుతుంది. టేక్స్ టైం, గుడ్ థింగ్స్ టేక్ టైం అంతే. మనం చేసుకుంటే వెళ్దాం అంతే. అండ్ యా మధ్యలో ఇట్ వాజ్, ఐ డోంట్ సే మై మిస్టేక్, బట్ ఐ హావ్ టేకెన్ అ పాత్. నాకు అప్పుడు ఫినాన్షియల్గా ఇట్ వాజ్ అ స్ట్రగుల్ ఫర్ మీ, మా అదర్ది కానీ ఇవి కానీ. సో ఐ నో చేసేటప్పుడే దీస్ ఆర్ గోయింగ్ టు గెట్ ఫ్లాప్స్ అని తెలిసినా కానీ ఎట్ దాట్ మూమెంట్ నాకు ఏది ఇంపార్టెంటో దానికి ప్రిఫరెన్స్ ఇచ్చాను. సో మళ్ళీ ఇట్ టేక్స్ టైం. అంత ఈజీగా పనిష్మెంట్ అంత ఈజీగా ఉండవు కదా. ఇట్ టేక్ టైమ్ ఫర్ యూ టు స్టాండ్ అగైన్ ఫర్ వాట్ యూ నీడ్. సో దాని మీద వర్కింగ్ అవుట్. అండ్ రైట్ నో నేను ఇంకొక నా ఫ్రెండ్ కలిపి రైటింగ్, క్వాంటమ్ ఫిజిక్స్ అండ్ నానో టెక్నాలజీ వీటి మీద ఐ ఆల్వేస్ హ్యావ్ ఇంట్రెస్ట్ ఇన్ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్ అనమాట. వాటిని సినిమాల్లోకి తీసుకొచ్చి ఎడ్యుకేట్ చేసి ఇది అంటే సినిమాల త్రూ మనం దాన్ని ఈజీగా బ్రేక్ డౌన్ చేసి చెప్పడానికి ఎలా ట్రై చేయొచ్చు అనేది వీఆర్ ట్రైయింగ్. అంటే ఇప్పుడున్న జనరేషన్ పీపుల్ అలాంటి స్టోరీలు వింటారంటే వై నాట్? ఇట్ వాజ్ 2011, నో సారీ 2013 or 15, సరిగ్గా గుర్తులేదు. దెర్ వాజ్ అ సినిమా కాల్డ్ ట్రాన్సెండెన్స్, జానీ డెప్ ఫిల్మ్. ఓకే. నానో సైన్స్, నానో టెక్నాలజీ, సింథటిక్ టెక్నాలజీ దాన్ని బేస్ చేసుకుని దెర్ వాజ్ ఎ ఫిల్మ్. అప్పుడు చాలా మంది థియేటర్లో నుంచి సగం అర్థం కాక లేచి వెళ్ళిపోయారు. ఇక్కడే చూసాను, నేను థియేటర్కి వెళ్ళి చూసాను. ఐ వాజ్ లైక్ స్పెల్ బౌండ్. ఎంత ఫ్యూచర్ మాట్లాడేశారు అప్పుడే అసలు. ఇప్పుడు మనం ఇవన్నీ నానోబాట్స్ ఇవి మన ఇవన్నీ ఇప్పుడు చూస్తున్నాం. బ్యాక్ దెన్ 2013 or 15 ఆ టైంలో దే మేడ్ ఎ ఫిల్మ్ అబౌట్ దిస్. అంటే ఎంత అడ్వాన్స్డ్గా ఆలోచించి ఒక డైరెక్టర్ ఎంత ఎడ్యుకేట్ చేశారు. బట్ ఇప్పుడు అదే సినిమా రిలీజ్ అయితే ఇట్ విల్ బి ఎ బ్లాక్ బస్టర్. కొన్ని టైంకి ఉండవు అంతే. అండ్ రెస్పెక్ట్ ఆఫ్ హిట్స్ అండ్ ఫ్లాప్స్, ఐ ఆల్వేస్ చూస్ ఫిల్మ్స్ అండ్ రోల్స్. కొన్ని మనం సర్వైవల్ కోసం చేస్తాం, కొన్ని ఇష్టపడి చేస్తాం కదా, దాంట్లో ఎక్కువ మనసు పెడతాం. సో మిగతావి సర్వైవల్ చేసుకుంటూ పోవడం. నార్మల్గా సర్వైవల్ కోసమా లేకపోతే మనల్ని అందరూ జనాలు చూడాలి? ఐ నెవర్ డూ దట్. నాది అసలు ఎప్పుడు అలా. నార్మల్గా ఆర్టిస్టులు చాలా మంది ఆర్టిస్టులు అదే చేస్తుంటారు కదా. కొంతమంది మేబీ ఐ డోంట్ నో, ఇట్ ఈస్ అప్ టు దేర్ చాయిసెస్. నేనైతే ఎప్పుడు నన్ను జనాలు చూడాలి, నేను కనపడుతుండాలి, ఐ నెవర్ డూ దట్. అయితే దిస్ ఈస్ ద ఓన్లీ ప్రొఫెషన్ దట్ ఐ హ్యావ్ చూస్ టు గెట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. సో ఐ డూ ఫిల్మ్స్. ఉన్న దాంట్లో ట్రై చేస్తుంటాను. ఒక్కొక్కసారి టీంలో ఒక డిపార్ట్మెంట్ ఆర్ 2 డిపార్ట్మెంట్లు మిస్ ఫైర్ అయినా కానీ మొత్తం టీమ్ హ్యాస్ టు గెట్ దట్ పనిష్మెంట్. సో అలా మనకి బాగానే పడ్డాయి. ఇప్పుడు మూవీ కార్డ్స్ ఉంటే అవకాశాలు బాగుంటాయి, అవకాశాలు బాగా వస్తూ ఉంటాయి, ప్రతి సినిమాలో ఛాన్సులు వస్తాయి అంటారు. దానివల్ల ఏమైనా యూజెస్ ఉన్నాయంటారు? ఐ డోంట్ థింక్ సో. టాలెంట్ ఉండాలి, కార్డులదే ఉంది. కన్విక్షన్ ఉండాలి. కార్డ్స్ అండ్ ఆల్ సెకండరీ. ఇవన్నీ దట్స్ ఆల్ ప్రివిలేజెస్ ఫర్ యువర్ వర్త్. ఇప్పుడు మూవీ అసోసియేషన్ కార్డ్ కానీ ఇవి కానీ వాట్ ఆర్ ద బెనిఫిట్స్ అంటే, ఎప్పుడైనా ఎవరైనా పేమెంట్స్ ఎగ్గొట్టినప్పుడు యూ కెన్ పుట్ ఇట్ ఇన్ ద ఛాంబర్. ఇలా నేను నా కష్టార్జితం ఇలా ఎగ్గొట్టారండి, దీనికి ఇలా నేను పెట్టచ్చు, కంప్లైంట్ పెడుతున్నాను, నాకు మీరు చూసి మాట్లాడి పెట్టండి త్రూ యూనియన్, మిమ్మల్ని నేను నమ్ముతున్నాను. ఫర్ దాట్ ఇట్ ఈస్ ఎ యూనియన్. మన కష్టాన్ని ఎగ్గొట్టేసి మనం అంటే దెర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ చూస్ దిస్ ఈస్ ద ఓన్లీ ప్రొఫెషన్ వేర్ ఐ గెట్ మనీ. సో వాళ్ళని ఎగ్గొట్టి ప్రొడ్యూసర్స్ అయినప్పుడు చూడండి, కన్సిడర్ చేయండి, దిస్ ఈస్ నాట్ రైట్ థింగ్ టు డూ. మా కష్టం బ్లడ్ అండ్ స్వెట్ మేము పెట్టి పని చేసాం, రెస్పెక్ట్ ఆఫ్ ద ఇది మీ టర్మ్స్ అండ్ కండిషన్స్ లో మీరు మెన్షన్ చేసింది ఇవ్వండి చాలు అంతే. దానికోసం అండ్ అదర్ ప్రివిలేజెస్ కొంతమందికి ఇన్సూరెన్స్ అని కానీ, హెల్త్ ఇన్సూరెన్స్, ఆర్ కొంతమందికి సినిమాలు లేక చాలా మంది ఇంట్లో ఉంటారు, వాళ్ళకి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండదు పాపం. సో అలాంటి వాళ్ళకి ఇట్ will help అవుతుందా? Yeah, definitely. It's a one time investment to take the card. There will be few advantages. Okay. అంటే మనం ఏదైనా నేను ఐ ట్రై టు
ఇనిషియల్ డేస్లో ఐ ఆల్వేస్ వాంటెడ్ కార్డ్ తీసుకున్నప్పుడు నేను వెళ్ళి అందరినీ బతిమలాడేవాడిని. ఇప్పుడు కోట గారు కానీ పెద్ద సీనియర్ యాక్టర్స్ ఉన్నారు. ఎవ్రీ సండే మనకి ఇప్పుడు FNCC లాగానే నేనేం ఆలోచించాను, ఒక పెద్ద ఆర్టిస్ట్ బ్రహ్మానందం గారు, లేదంటే కోట గారు, బాబు మోహన్ గారు, ఇలాంటి అన్ని హెల్దీ కామెడీ ఇవన్నీ మనం చూసాం. బ్రిలియంట్ యాక్టర్స్ విత్ సో మెనీ వేరియేషన్స్. వాళ్ళని యాక్టింగ్ క్లాసెస్ లాగా ఊరికి ఒక సాయంత్రం హూ ఆర్ వెరీ డెస్పరేట్ టు లెర్న్ ఫ్రమ్ ద సీనియర్స్ నేను ట్రై చేసి అడిగి ముందుకెళ్ళే అక్కడికి. మీరు ఊరికే కూర్చుని సరదాగా మీ జూనియర్స్ అనుకోండి, మీ పిల్లలు అనుకోండి, ఏదైనా మీరు కొంచెం చెప్పి పెట్టండి. మీరు ఊరికే ఒక సరదాగా సండే మన FNCCలోనో ఛాంబర్లోనో ఎక్కడో స్నాక్స్ అలా పెట్టుకుని విల్ హ్యావ్ ఎ క్లాస్ మీ దగ్గర నుంచి, సీనియర్స్ నుంచి. ఆ చిన్న చిట్కాలు ఇవన్నీ మీరు చెప్తే విల్ ఫాలో దోస్ థింగ్స్ అండ్ ఆల్. ఐ వాంటెడ్ టు సీ ఈ యూనియన్ ఏవైతే ఉన్నాయో అలాంటివి నెక్స్ట్ జనరేషన్స్ కి వాళ్ళకి ఉపయోగపడితే ఇట్ విల్ బి మోర్ హెల్ప్ఫుల్. దట్ టాలెంట్ విల్ గో ఫార్వర్డ్. టెక్నిక్స్ కానీ మనోజ్ నందన్ కి స్టిల్ ఒక పేరు చెప్తేనే, ఒక సినిమా పేరు చెప్తేనే గుర్తింపు ఉంది. ఇంకో పేరు చెప్తే అగ్రీ దట్ దాంట్లో వాస్తవం. అతడు ఛత్రపతి ఇంకా స్టిల్ రిమెంబర్. అండ్ బ్యాక్ దెన్ 2012 ఈ రొమాంటిక్ క్రైమ్ కదా, 2014 క్రిమినల్ ప్రేమ కదా వాజ్ హిట్. బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్, యంగ్స్టర్స్ లో హిట్, బట్ నాట్ నేను చూసా థియేటర్ లో, బట్ నాట్ ఫర్ ద ఫ్యామిలీస్. నేనే వెళ్ళి చూసాక అప్పుడు కాలేజ్ లో ఉండేటప్పుడు, కాలేజ్ బంక్ కొట్టి మరి నేను సినిమా చూసాను. ఐ డోంట్ నో వెదర్ ఐ కెన్ సే ద నంబర్స్ ఆర్ నాట్, బట్ పెట్టింది ఒక 1 అయితే దానికి 14 times వచ్చింది ప్రాఫిట్. సో అంత బ్లాక్ బస్టర్. బట్ ఎట్ దట్ టైమ్ సోషల్ మీడియా వాజ్ నాట్ దేర్. అవును, అసలు జీరో. మనకి అంత ఫేస్బుక్, యూట్యూబ్ కూడా లేదు. ఉన్నాయి కానీ అంత లేదు. ఇప్పుడు యాక్సెసిబిలిటీ లేదు. అప్పటికి ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మనకి నెట్ కూడా చాలా తక్కువ. నెట్ అంత ఈ జియో వచ్చాక, ఫ్రీ నెట్ వచ్చాక అప్పుడు యూట్యూబ్ ఎదగడం స్టార్ట్ అయింది. సో ఐ హ్యాడ్ దట్ గుడ్ డేస్ ఆల్సో. నన్ను శ్రీరాములు థియేటర్ దగ్గర హౌస్ఫుల్ అయ్యి నన్ను భుజాల మీద ఎక్కించుకుని తీసుకెళ్ళి మా పేరెంట్స్ చూశారు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో ఐ హ్యావ్ సీన్ ద సక్సెస్, ఐ హ్యావ్ సీన్ ద ఫెయిల్యూర్. ఇట్ విల్ టేక్ టైమ్. స్టాండర్డ్ సక్సెస్ విల్ టేక్ టైమ్. ఇప్పుడు మనోజ్ సక్సెస్ లో ఉన్నాడా, ఫెయిల్యూర్ లో ఉన్నాడా అంటే? నాలెడ్జ్ పరంగా ఐఎమ్ ఇవాల్వింగ్, లెర్నింగ్, అన్లెర్నింగ్. ఇవి సినిమా పరంగా డబ్బులు లేదంటే సక్సెస్ అలా మెజర్ చేస్తే యా మేబీ ఫెయిల్యూర్. ఇట్ విల్ టేక్ టైమ్. ఇట్స్ ఎ సర్కిల్. వస్తాయి పోతాయి, వస్తాయి పోతాయి. ఇట్ డజంట్ మ్యాటర్. హౌ గుడ్ యూ మెయింటైన్ ద బ్యాలెన్స్ అనేది ఇంపార్టెంట్. కాదు, ఇప్పుడు నార్మల్గా మనీ ఎలా ఉంటుంది? ఇప్పుడు కొంతమంది సినిమాలు ఎప్పుడో వస్తాయి, సినిమాలు కొంచెం ఆఫర్స్ ఎప్పుడో వస్తాయి, ఫినాన్షియల్ గా చాలా డౌన్ అయిపోయి చాలా స్ట్రెస్, చాలా ఇదిగా ఉంటది కదా, చాలా ఫేస్ చేస్తారు. ఇది కాకుండా మళ్ళీ వేరే మనం చేయలేము, అక్కడికి వెళ్ళలేము, మనకున్న ఫేమ్ అనేది అని, దాన్ని ఎలా మేనేజ్ చేస్తుంటావు? అంటే నేను ఎక్కడికి వెళ్ళి ఇదే కదా ఇంకా ఉన్న ఎవరైనా, నేను మామూలుగా చాలా మందికి ఊరికి మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, బ్రో మావాడికి కూడా చాలా ఇంట్రెస్ట్, మావాడు సినిమాల్లో చేయాలని, యాక్ట్ చేయాలని, లేదా డైరెక్షన్ ఇది అంటే నా ఫ్రెండ్స్ ఉన్నారు. నేను వాళ్ళకి కూడా అదే చెప్తాను. సమ్వన్ ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ, మీరు సంపాదించినా చేయకపోయినా మీ ఖర్చులు మీ ఫ్యామిలీ మెంబర్ బర్డెన్ అనుకోకుండా మీకు ఫుడ్ పెట్టి, మీకు ఇంట్లో ఉండనిచ్చి, మీ బిల్స్ మీరు వాళ్ళు కట్టేలాగా ఉంటే దెన్ కమ్, ఆర్ ఎల్స్ డో నో. నా ఫ్రెండ్ ఉన్నాడు, ఇప్పుడు నేను ఎవరైతే చెప్పాను మూర్తి అని, తను నేను ఇద్దరం కలిసి ఎప్పటి నుంచో ఏదైనా సినిమా రిలీజ్ అయితే వెంటనే వెళ్ళిపోతాం. సో తను జాబ్ మానేస్తా అన్నప్పుడు కూడా ఐ సెడ్ నో, అస్సలు ఐటీ ఇది ఫ్యామిలీ ఉంది, సో మానద్దు. సరైన టైం, సరైన మూమెంట్, లెట్ మీ స్టాండ్ ఫస్ట్ వచ్చినప్పుడు విల్ గ్రో టుగెదర్. సో అలా చాలా మందిని ఆపాను.